ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రామ్ ప్రసాద్ గారు. నమస్తే అండి విష్ణు గారు. సార్ రామ్ ప్రసాద్ గారు, మీలాంటి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అందరూ ఏం చెప్తుంటారంటే, మనకు వచ్చే సంపాదనలో ఎంతో కొంత పెట్టుకొని ఆ మిగిలిన దాన్ని మన ఖర్చులకి ఉపయోగించుకోవాలని మీలాంటి వాళ్ళు అందరూ చెప్తుంటారు కదా. మరి ఈ ఖర్చులు ఎందుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి? మరి ఈ పెరిగే ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించుకోవాలి అంటారు? దానికి ఏదైనా సులువైన మార్గాలు లేదంటే ఏదైనా ఉపాయాలు చెప్పగలరు? మనం చెప్పాము సార్, ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోమని. మీరు ఎప్పుడు చెప్పలేదా? ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవడమే పనిగా పెట్టుకుంటే బియాండ్ ద పాయింట్ ఒక స్థాయి తర్వాత ఇంకా ఖర్చులు తగ్గించడానికి ఏం ఉండదు. అంటే ఖర్చులు తగ్గించడం అనేది అసలు సరైన మార్గం కానే కాదు కదా. కానీ దాని మీద కంటెంట్ చాలా ఉంటుంది అనుకోండి. ఖర్చులు తగ్గించుకోవడం ఎలా అంటే నచ్చుద్దేమో, కానీ ఖర్చులు ఎంత తగ్గించినా ఒక స్థాయికి కించి తగ్గిస్తే మనిషి బ్రతకలేడు కదా సార్. ఖర్చులు తగ్గించుకోవడం కన్నా ఆదాయాన్ని పెంచుకోవాలనే ఆలోచన రావడం గొప్ప విషయం. ఆదాయాన్ని పెంచుకోవాలి ఫస్ట్. ఆదాయం పెంచుకోవడం లిమిట్ లేదు కదా, అంతే. ఖర్చులు తగ్గించుకోవడం కానున్న ఐడియల్గా ఇంకెంతకంటే గొప్పగా తగ్గించుకోవచ్చు అని లేదు, కానీ ఆదాయాన్ని పెంచుకోవడానికి లిమిటే లేదు. మార్గాలు ఏదో ఉన్నాయి. కోటి విద్యలాగా ఏంటి కోట్ల కోసం చేసుకోవచ్చు, కోట్ల కోసం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎంతవరకు ఫోకస్డ్గా ఖర్చులు తగ్గిస్తాయి, ఎలా తగ్గిస్తాయంటే లైఫ్ స్టైల్ కాంప్రమైజ్ అవుతాడు, పిల్లల ఆలోచన విధానం తగ్గిపోతుంది. ఖర్చులు తగ్గించిన కొద్దీ నీ ఖర్చుల్ని సరౌండింగ్స్ని బట్టి మీ పిల్లల ఆలోచన విధానం ఉంటుంది. ఇప్పుడు మనం ఒక కారు కష్టపడి ఒక కారు కొనుక్కుంటే మన పిల్లోడు వాడికి 8 ఏళ్ల వయసులో ఈ కారు చూసాక వాడు పెద్ద కారు ఏంటని ఆలోచిస్తాడు. అంటే వాడు ఆలోచన సెట్ చేస్తున్నాం మనం. నెక్స్ట్ లెవెల్ పెరుగుతుంటే నీ కారే లేకపోతే నువ్వు సైకిల్ మీద తిరిగితే వాడి డ్రీమ్ బైక్ అవుద్ది, నువ్వు బైక్ మీద తిరిగితే వాడి డ్రీమ్ కారు అవుతుంది. నీ కారు ఉంటే వాడు పెద్ద కారు ఆలోచిస్తాడు. తండ్రి 10 లక్షల కార్లో తిరిగితే కొడుకు కనీసం 30 లక్షలు 40 లక్షల కారు. ఆడికి వస్తే డ్రీమ్, మా నాన్నకి ఎట్లాగా నేను కారు కొనిస్తాను అలా అనుకుంటాడు. మంచి కారు, బెంచ్ కారు కొనిస్తాను. మా నాన్న చిన్నప్పటి నుంచి చిన్న కార్లో తిరుగుతున్నాడు, నేను లైఫ్లో సెటిల్ అయినాక మా డాడీకి ఒక 40-50 లక్షల కారు కొనియాలని. సో ఖర్చులు తగ్గించుకోవడం ఎంతవరకు కరెక్ట్ కాదండి. సంపాదన పెంచుకోవడం కరెక్ట్. దాని గురించి టైం స్పెండ్ చేయాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, కష్టపడాలి, జాబులు మారాలి, మనం అన్నట్టుగా ప్లేస్లు మారాలి. మన వాళ్ళు చాలా కన్సర్వేటివ్ ఉంటారు. నేను పూణే పోను అంటాడు, పూణే వెళ్ళను, ముంబై ట్రాన్స్ఫర్ అయితే వెళ్ళను, నేను ఎక్కడే ఉంటా అంటాడు. కానీ అసలు ముంబైలో పనిచేసిన చూడండి ఒకసారి. ద మోర్ యూ ట్రావెల్, నీ స్కిల్ సెట్ పెరుగుతుంది, నీ కమ్యూనికేషన్ పెరుగుతుంది, నీకు కొత్త విషయాలు అర్థమవుతాయి. సో దట్ యూ విల్ బికమ్ అ లీడర్, టీమ్ మేనేజ్ చేయగలరు, నెట్వర్కింగ్ పెరుగుతుంది, నీకు ఎక్కువ వస్తుంది కదా. అందుకని లొకేషన్స్ మారాలి, అవసరమైతే సెక్టార్స్ మారాలి. గివ్ ఇట్ ఏ ట్రయల్ కదా. కష్టపడు 6 నెలలు ఫ్యామిలీ సెల్ఫ్ కష్టపడు కదా. ఈ లోపు సెట్ అయిపోతే గ్రోత్ రావచ్చేమో. ఇప్పుడు మన అబ్జర్వేషన్లో ఎవరైతే దేశాల మారిలో బాగా సంపించారు, అట్లీస్ట్ రాష్ట్రాలు మారి 4-5 రాష్ట్రాల్లో పనిచేసినప్పుడు త్వరగా రీజనల్ హెడ్స్ అవుతాడు. వాడికి ఎక్స్పోజర్ ఉంది కదా, అన్ని లొకేషన్ చూసాడు కదా, ఇన్ని చేద్దాం అంటారు. ఇప్పుడు ఎవరైతే కన్నడ, తమిళ్, తెలుగు మాట్లాడతారో సౌత్ ఇండియన్ చేసేయచ్చు వాడిని. కాస్త స్కిల్ ఉంది, ఉన్న 4 స్కిల్ ఉన్న వాళ్ళు ఈక్వల్గా ఉన్నాడు, కానీ వీడికి కమ్యూనికేషన్ బాగుంది, యూ కెన్ అండర్స్టాండ్ ది రీజనల్ లాంగ్వేజ్. సో బెస్ట్ పెట్టేద్దామని పెట్టేస్తారు. అంటే నీకు కెరియర్ గ్రోత్ రావాలంటే కూడా యూ షుడ్ టేక్ ద స్టెప్స్. అంటే దీనికి సంబంధించి పెద్దవాళ్ళు కూడా ఒక మాట చెప్తుంటారు, ఎప్పుడైనా సరే ఊరు దాటి వెళ్ళిన వాడే జీవితంలో పైకి వస్తాడని పెద్దవాళ్ళు కూడా ఒక సామెతలాగా చెప్తుంటారు. అంటే అక్కడే ఆగిపోద్దురా, ట్రావెల్ అని అవుతూ ఉండు లైఫ్లో ముందుకి. అంటే భయంతో మారకుండా ఉంటారు. చాలా తక్కువ మంది సేమ్ కంపెనీలో పనిచేసి గ్రో అయిన వాళ్ళు వెరీ లిమిటెడ్ ఉంటారు. బట్ మోర్ కంపెనీలు స్విచ్ కొట్టిన వాళ్ళు బాగా చేస్తారు. సెక్టార్స్ మారిన వాళ్ళు వీ హ్యావ్ విట్నెస్డ్ కంప్లీట్ ఎక్కడి నుంచో వేరే సెక్టర్కి, అన్నోన్ సెక్టర్కి వెళ్ళిపోయి నేషనల్ హెడ్స్ అయిపోయిన ఉన్నారు మన దగ్గర. 6 ఏళ్ల క్రితం 30,000 జీతంలో ఉండి ఇప్పుడు 40 లక్షల శాలరీకి వెళ్ళినారు కూడా, ఓన్లీ బికాస్ దే మూవ్డ్ సెక్టర్. ఈవెన్ ఐటీలో కూడా జాబ్ పోయినాక కూర్చొని ప్రాక్టీస్ చేసి కొత్త స్కిల్ నేర్చుకొని మంచి ప్యాకేజ్. జాబ్ పోయిందేమో 9 లక్షలకి, ఈరోజు ఏమో 28 lakhs ప్యాకేజ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. సో యూ షుడ్ ఫోకస్ ఆన్ వాట్, నాట్ ఆన్ రెడ్యూసింగ్ ఎక్స్పెన్సెస్. ఇప్పుడు రూల్స్ చెప్తారుగా, మీ శాలరీలో ఎంత 20%, 30%, అది కూడా రాంగే కదా. ఇప్పుడు 5 లక్షల జీతం ఉన్నాడు 30% ఎలా పెడతాడు? తప్పు కదా. రూల్స్ ఆర్ నాట్ స్టాండర్డ్. ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళకి రూల్ ఎలా స్టాండర్డ్ అవుతుంది? ఈ 20, 30 వాట్ ఎవర్ రూల్స్ ఆర్ రాంగ్. అసలు కొంతమందికి కొత్త రూల్స్ వాళ్ళు ప్రిపేర్ చేసుకోవాలి. నేను వెన్ ఐ డూ ఫైనాన్షియల్ ప్లానింగ్,
చేస్తే నేను ఫస్ట్ ఇన్కమ్ వదిలేస్తా. అసలు ఇన్కమ్ కన్సిడర్ చేయను. ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఇన్కమ్ కన్సిడర్ చేయకూడదు. అసలు నీ ఫ్యూచర్ అవసరాలు ఏంటి, దానికి ఎంత కావాలి, దానికి నువ్వు ఎంత పెట్టాలి, ఇప్పుడు నేను ఎంత పెట్టలేను అంటాడు. ఎలా అవుతుంది సార్, నా జీతం చూసి చెప్తున్నారా మీరు అంటాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ వర్కౌట్ చేయాలా? యూ షుడ్ నాట్ వర్క్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, యూ షుడ్ వర్క్ ఆన్ యువర్ కెపాసిటీ ఆఫ్ ఎర్నింగ్. దెన్ ఉన్న దాంట్లో ఇచ్చేయి, నువ్వు స్లోలీ ఇంక్రీజ్ చేసుకో. దీనికి రూల్ పెట్టుకో. అంటే ప్రాబ్లీ నాకు పెరిగే శాలరీలో ప్రతి రూపాయి పెరిగినప్పుడు ₹10 ఇక్కడ పెడతాను. ఇంక్రీజింగ్ శాలరీలో, పెరిగిన శాలరీలో 50% బ్రింగ్ ఇన్ టు ఎస్ఐపి ఆర్ ఎనీ ఇన్వెస్ట్మెంట్. అలానే మొత్తం దగ్గర మళ్ళీ నేను మొత్తం తీసుకొస్తాంటే లైఫ్ స్టైల్ కాంప్రమైజ్, లైఫ్ ఎక్కడ ఉంటుంది, లైఫ్ ఈజ్ షార్ట్, ఎవరికి తెలుసు. కాబట్టి ఎక్స్పెన్సెస్ని తగ్గించుకోవాలని ఆలోచన తప్పు, ఇన్కమ్ పెంచుకోవాలని ఆలోచన కరెక్ట్. దానికి స్ట్రెయిన్ అవ్వాలి, పెయిన్ తీసుకోవాలి, అప్గ్రేడ్ చేసుకోవాలి, నేర్చుకోవాలి, ట్రావెల్ చేయాలి కదా, రీలొకేట్ అవ్వాలి, అవి చేయాలి. అలా అయితే పైకి వస్తారు. కానీ సంపాదన మీద ఆలోచన లేకుండా వస్తున్న దాంట్లోనే తగ్గించి ఖర్చులు తగ్గించుకుంటే పెట్టుబడులు పెడతానంటే ఆ పెట్టుబడి వలన ఉపయోగం ఉండదు. ఇది తగ్గించుకోవటం వలన నీ ఫ్యామిలీకి నువ్వు అన్యాయం చేసినట్టు అవుతావు. ఖర్చులు తగ్గిస్తున్నావు అంటే యు ఆర్ మేకింగ్ యువర్ ఫ్యామిలీ నాట్ హ్యాపీ, దే ఆర్ నాట్ కంఫర్ట్. సో అన్నిటికీ కాంప్రమైజ్ అయిపోతూ ఆలోచన వస్తే కిందకి వెళ్ళిపోవడం. ఖర్చులు పెంచుకోవటం మొదలెడితే ఇంకా ఆప్షన్ లేదు కదా, నీకు సంపాదించాల్సిందే. అప్పు చేయకుండా ఎంత ఖర్చు పెట్టగలనో పెట్టు సార్, అప్పు చేసి పెట్టక. అది అప్పు చేయకుండా నువ్వు ఎంత పెట్టగలనో పెడుతున్న కొద్దీ ఇంకా నీకు తప్పదు. ఇంకా యూ నీడ్ టు మెయింటైన్ దట్ కదా, సస్టైన్ దట్ కదా, అప్పుడు కష్టపడతావు. అందుకే ఈఎంఐలు ఉన్నోడే ఎందుకు జాబ్ పోకుండా కష్టపడతాడు. అందుకే అంటారు కదా, చాలా జోక్స్ ఉన్నాయిగా, బాస్ నచ్చకపోతే హోమ్ లోన్ తీసుకో, ఇది నచ్చకపోతే అది తీసుకో. ఎందుకు తీసుకోబట్టే వాడు కష్టపడుతున్నాడు. ప్రమోషన్ లేకపోతే కష్టం ఇంకా నాకని కష్టపడతాడు, తెచ్చుకుంటాడు, బాస్తో ఫైట్ చేస్తాడు. వన్ ఆఫ్ ది క్లయింట్కి మనం ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసి చెప్పాం, నువ్వు ఎంత పెట్టాలి ఎస్ఐపి, నీకు 8 yearsలో రిటైర్మెంట్ అవ్వాలంటే పర్ మంత్ 2,20,000 ఎస్ఐపి పెట్టాలి. అంటే అతన్ని ఇమేజిన్ చేస్తున్న లైఫ్ స్టైల్కి అంత అవసరం అన్నాడు. ఎంత అవుతుంది, ఎంత అవుతుంది, ఈస్ యువర్ కాల్, రైట్, నీ ఇష్టం, నేనేం చేయగలను. నేను డబ్బు ఎక్కడ పెట్టాలో చెప్పగలుగుతాను, కానీ డబ్బు ఎలా సంపాదించాలి నేను చెప్పలేనుగా. అంత ఈజీ కాదు అది, అందరు చెప్పినంత ఈజీ కాదు అసలు. ఎవరిదో తెలుస్తుంటే ఆయన ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాడు, ఒక మంచి కంపెనీ కాంపిటేటర్ తీసుకుంటుంది, వెళ్ళాడు. హెచ్ఆర్తో మాట్లాడినప్పుడు నెగోషియేషన్లో హెచ్ఆర్ చెప్పింది, స్టాండర్డే కదా ఇప్పుడు మేము అందరినీ ఎక్వైర్ చేస్తున్నాం, స్ట్రైట్ అవే ఇచ్చేస్తా 30% హైక్ అంది. 2.5 years బ్యాక్ 30% హైక్ ఇంకంతే మీకు మాకు అంది. నాకు సరిపోదు అన్నాడు. అదేంటి నీకు సరిపోవడం ఏంటి, ఇండస్ట్రీలో ఎక్కడా లేవు 30 పైన అన్నాడు. ఆమె అన్నది 30% పైన ఎలా ఎక్స్పోర్ట్ చేస్తావు, దెర్ ఇస్ నో లాజిక్, అసలు మేనేజ్మెంట్ ఒప్పుకోరు, అవ్వదు అంటే. లేదు నాకు 30తో అవ్వదు, నాకు ఇంత కావాలి, 48% హైక్ కావాలంటే ఎందుకు, వాట్ ఈస్ ది అంటే హౌ డూ యూ జస్టిఫై ఇట్. అసలు ఇండస్ట్రీ ఏంటంటే ఆ జస్టిఫికేషన్ నాకు తెలియదు, నాకు ఒక ఫైనాన్షియల్ ప్లాన్ ఉంది, నేను నెక్స్ట్ 10 years మీ దగ్గర పనిచేయాలంటే ఇంత ఇన్కమ్ వస్తే ఇంత సేవ్ చేసుకోవాలి, దెన్ ఐ విల్ ఏబుల్ టు అక్యుములేట్ దిస్, ఇది నా ప్లాన్ అని చెప్తే హెచ్ఆర్ వైట్ పేపర్ మీద రాసి చూపించాడు. హెచ్ఆర్ గాట్ ఇంప్రెస్డ్, యూ గివ్ మీ టైమ్, ఐ నీడ్ టు వర్క్ ఆన్ ఇట్. దిస్ ద ఫస్ట్ ఇంటర్వ్యూ, నాకు వైట్ పేపర్ అడిగి నువ్వు నీ ఫైనాన్షియల్ ప్లాన్ చూపించావు అంటే అది ఇస్తే ఇంకా నేను దిక్కులు చూడను, ఈ 10 years నీ దగ్గర పనిచేస్తాను. లేదంటే మళ్ళీ నేను ఆబ్వియస్గా నేను నాకు ఇంక షార్ట్ ఫాల్ ఉందని తెలిసినప్పుడు ఎక్కడ హైక్ ఇచ్చిన వెళ్ళిపోతాను కదా. ఓపెన్గా చెప్పాడు. హెచ్ఆర్ వర్క్ అవుట్ సంథింగ్, అంత ఇవ్వలేదు, బట్ ఇట్ ఎక్కడో ఫిట్ అయింది. అంటే మన క్లారిటీ ఉంటే దాన్ని బట్టి మన యాక్షన్స్ ఉంటాయి. నేను ఎంత పెట్టాలనేది టార్గెట్ ఉండాలి, ఎంత తగ్గించుకుంటానని టార్గెట్ ఉంటే ఇంకా ఎప్పటికీ ఎదగం, ఇంకా ఏ జీతం ఉన్నా బ్రతకొచ్చు, ఎందుకు బ్రతకలేరు కదా. అలా ప్లాన్ చేసుకోవాలి సార్. రైట్. సో మొత్తానికి ఖర్చులు ఎలా తగ్గించాలి అని ఆలోచించడం కన్నా సంపాదన ఎలా పెంచుకోవాలి అని ఆలోచించుకొని ముందుకు వెళ్ళిపోతే మన లైఫ్ స్టైల్ మనం బాగా మెరుగుపరచుకోవచ్చు, కుటుంబ సభ్యులకు కూడా ఒక సంతృప్తికరమైన లైఫ్ స్టైల్ అందించిన వాళ్ళు అవుతాం. రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామప్రసాద్ గారు. రైట్ అండ్ విష్ణు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.